అన్న ఇప్పుడే సినిమా నుంచి బయటకు వస్తున్నా. ఏం సినిమా? కూలి పవర్ హౌసే అన్న. పవర్ హౌస్ సినిమా అన్న. పవర్ హౌస్ లోపల స్క్రీన్లోకి వెళ్తే పవర్ హౌస్లోకి వెళ్ళినట్టుంది. వోల్టేజ్లు తగిలి షాకులు కొడతాయి జనాలకి. కొంతమంది బాగాలేదు అని కావాలని అంటున్నారు. అది మేబీ వార్ 2కి కొట్లాట చేద్దామనో లేకపోతే వార్ 2ని కొంచెం లేపుదామనో ఏమో తెలియదు. కానీ కూలీ మాత్రం పవర్ హౌస్ సినిమా అన్న. బాగాలేదన్న వాళ్ళకి ఇక సినిమాలు చూసి దండగ వాళ్ళు. ఇక రజనీకాంత్ గారి సినిమా బాగాలేదు అన్నారంటే వాళ్ళకన్నా పరమ మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. సెకండ్ హాఫ్ పోలేదన్నా. మీకు స్టోరీని ఎస్టాబ్లిష్ చేస్తారు సెకండ్ హాఫ్లో. అందుకని మాస్ ఆడియన్స్కి అది ఎక్కకపోవచ్చు. ఓన్లీ మాస్ ఆడియన్స్ అది ల్యాగ్ ఫీల్ అవ్వచ్చు, లేకపోతే స్లోగా ఫీల్ అవ్వచ్చు. అంతే తప్ప ఎక్కడా కూడా మీకు సినిమా బాగాలేకపోవడం అనేది లేదు. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు మీరు ఊహించలేని ట్విస్ట్లు వస్తాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్ అంటే పవర్ హౌస్ మీద పవర్ హౌస్, దెబ్బ మీద దెబ్బ, వచ్చాడు ట్విస్ట్ రిపీటు అలా ఉంటుంది సెకండ్ హాఫ్. అంత బాగుంది సినిమా అన్న. బ్లైండ్గా పవర్ హౌస్ అన్న. ఇంతకు మించి నేనేం చెప్పా. లోపలికి వెళ్తే షాకులు కొడతాయి. లోకేష్ కనగరాజ్ గారి సినిమాల్లో ఎలా అయితే డ్రగ్స్ చుట్టూ సినిమా తిరుగుతుందో ఈసారి మాత్రం జనాలకి డ్రగ్స్ ఎక్కిచ్చేసాడు. ఎల్సీయూ మార్క్ కనిపించదు. ఇది ఎల్సీయూ కాదు. మీరు ఫస్ట్ అది తెలుసుకోండి. మీరు అది తెలుసుకోండి. ఎల్సీయూ కాదు ఇది కేవలం రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం. ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళని పక్కన పెట్టేస్తే రజనీకాంత్, నాగార్జున గారి కోసం మాత్రమే ప్రేమతో ఈ సినిమా తీసినట్టుంది నాకైతే మాత్రం. అసలు సైమన్ క్యారెక్టర్ ఫస్ట్ నేను మాట్లాడాల్సింది. రజనీకాంత్ గారు అఫ్కోర్స్ 75 ఏళ్ళు 50 ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయనని మించిన సూపర్ స్టార్ మనకు కనిపించరు, మనం చూడం కూడా. కానీ నాగార్జున గారి గురించి మాట్లాడాలి. ఎందుకు అంటే టాలీవుడ్ కింగ్, ఇప్పటి నుండి ఆల్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీకి కింగ్. ఎందుకు అంటే మీరు పవర్ హౌస్లో వెళ్ళి సైమన్ క్యారెక్టర్ అంటే నాగార్జున గారి పవర్ చూడండి, మీకు అర్థమైపోద్ది అన్న. ఆయన స్వాగ్, ఆయన క్యారెక్టర్, ఆయన విలనిజం, అసలు ఆయన చూపించే అరాచకం రంపంతో ఇలా కోసేసాడు ఆయన క్యారెక్టర్ని. రక్షకుడిలో మనకి ఎలా అయితే ఆల్రెడీ మనకి ఇంటర్వ్యూలో చెప్పారు, రక్షకుడు లాంటి రిఫరెన్స్లు వాడి, రక్షకుడు సినిమాలో ఎలా అయితే మనకి ఆయన కోపం కనిపిస్తుందో అలాంటి కోపాన్ని 20 ఏళ్ళు దాచుకొని మనకి ఈ సినిమాలో ఒకటేసారి జనాల మీదకు వదిలేశాడు. అంత బాగుంది నాగార్జున క్యారెక్టర్ అన్న. రజనీకాంత్ని ఇంతవరకు ఎవరైనా డామినేట్ చేయడం చూసారా? నేను చూసా. రజనీకాంత్ని నాగార్జున ఆయన సైమన్ క్యారెక్టర్లో స్క్రీన్ మీద డామినేట్ చేశాడు. క్యారెక్టర్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ, లేకపోతే ఆయన వాక్ కానీ, ఆయన స్వాగ్ కానీ, ఏదైనా ప్రతి యాంగిల్లో ప్రతి కోణంలో నాగార్జున గారు ప్యూర్ డామినెన్స్. నెగిటివ్ రోల్కి న్యాయం జరిగింది. నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్.